అప్పుడప్పుడు అన్నం తినాలనిపించినప్పుడు ఈజీగా చేసుకునే రైస్ అయితే లెమన్ రైస్. ఇక నేను పావు కేజీ రైస్కి అయితే తయారు చేసి చూపిస్తున్నాను. 1 గ్లాస్ రైస్ని అన్నము వండేసి ఇలా గంజి వార్చేసి స్టవ్ మీద ఉంచేస్తున్నాను. అదేవిధంగా నిమ్మకాయలు అయితే 1 గ్లాస్ రైస్కి చిన్న సైజులో ఉంటే 2 సరిపోతాయి, పెద్ద సైజు అయితే 1 సరిపోతుంది. పచ్చిమిర్చి 4 నుంచి 5 తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మరొక స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని 5 నుంచి 6 చెంచాల వరకు నూనెను వేసేసి పోపు గింజలు, మిరియాలు, పల్లీలు, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకును అలా వేసి ఇలా ఫ్రై అయిన తర్వాత నిమ్మకాయల నుంచి తీసిన రసంకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసి ఈ రసంని కూడా ఈ పోపుకి యాడ్ చేసుకొని పూర్తిగా తయారైన అన్నంని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఈ విధంగా చల్లారిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసి పూర్తిగా కలిపేసి ముందుగా తయారు చేసుకున్న ఈ పోపుని అన్నంకి యాడ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే పులిహోర అయితే రెడీ అవుతుంది. ఇక్కడ ఈ సింపుల్గా అంటే ఈ కొలతలతో తయారు చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండ్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అప్పుడప్పుడు నేను ఇలానే చేస్తూ ఉంటాను. నా లంచ్ రెసిపీ వచ్చేసి పులిహోర, ఆవదూసకాయ పచ్చడి, పెసరపప్పు బీరకాయ. నా లంచ్ రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.